హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫ్రీ ఫైర్ కింగ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే నోట్ ప్రోలో ఎపిసోడ్ 8 అయితే మనం వచ్చేసాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ రౌండ్ కదా మనం వచ్చేసాం. ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళు ఎలాంటి గేమ్ ప్లాన్తో వస్తారో. పోయినసారి మ్యాచ్లో కూడా లాస్ట్ మ్యాచ్ మనం ఓడడం అనేది జరుగుతుంది. బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ మనం ఇలాగే లాస్ట్ మ్యాచెస్లో ఓడిపోవటం అనేది జరుగుతుంది, బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో. కానీ ఇక్కడ మాత్రం ఎప్పటికీ అంటే ఈ మ్యాచ్ నుంచి మనం కంబ్యాక్ అవ్వాలి, మనకి ఇంకా టైం లేదు. అందుకని చెప్పి మనం ఈ మ్యాచ్ నుంచి కూడా కొద్దిగా ఇంప్రూవ్ చేసుకొని ఆడాలని నేను అనుకుంటున్నాను. కాకపోతే వాళ్ళు గేమ్ ప్లానింగ్ ఎలా ఉంటుందో ఆ గేమ్ ప్లానింగ్ అనేది వాళ్ళు కానీ కొద్దిగా అటు ఇటు కానీ మారితే మనకి కొద్దిగా ఆపర్చునిటీ అనేది మనకు వస్తుంది. ఇక్కడైతే ఫైరింగ్ అయితే జరుగుతుంది. ఓ మై గాడ్, చూసారు కదా, బ్యాక్ టు బ్యాక్ ఇలాగే వస్తుంది మనకైతే. చూసుకున్నట్టయితే బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ అయితే ఆడటం అనేది జరుగుతుంది. ఈ మ్యాచ్ కూడా ఆయన ఫస్ట్ రౌండ్ ఆడటం అనేది జరుగుతుంది అనుకుంటున్నాను నేనైతే. మన వాళ్ళు చూసుకుంటే ఇంకెవరు లేరు, కేవలం ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే వల్ల అవ్వదు. వీళ్ళందరూ బాగా పొగరబోతుగా ఆడుతున్నారు. వీళ్ళకి నెక్స్ట్ రౌండ్లో మంచి గన్ వచ్చినప్పుడు వీళ్ళకి కొద్దిగా పొగరు అంచుతాను. మెయిన్ ఇదిగోండి, ఇద్దరు అమ్మాయిలు పొగరు మాత్రం ఖచ్చితంగా ఉంచుతాను. ఇద్దరు అమ్మాయిల పొగరు మాత్రం ఖచ్చితంగా ఉంచాలి. లేదంటే మనం గేమ్లో మాత్రం కంబ్యాక్ అవ్వడం ముందే కానీ చెప్తున్నాను. చూస్తున్నారైతే మీరైతే ఇద్దరు అమ్మాయిలు అయితే కంబ్యాక్ మనం కానీ వీళ్ళని మాత్రం ఆపలేకపోతే మనం ఎట్టి పరిస్థితుల్లో అయితే కంబ్యాక్ అయితే చేయలేం గాయస్. ఇక్కడ మనం ఇప్పుడు స్లో పొజిషన్లో ఆడాలి. ఇక్కడ గ్లోవాల్ అయితే తీయటం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళందరూ గ్లోవాల్ స్ట్రాటజీతోనే ఆడతారు. ఎందుకని చెప్పి నేను స్కైలర్ అనే క్యారెక్టర్లో తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం సెకండ్ రౌండ్కి అనేది మనం వచ్చేసాము. ఇక్కడ చూసుకున్నట్టయితే మనమైతే ఇట్ని చుట్టూ తిరుక్కొని వెళ్దాం అనుకుంటున్నాను. కాకపోతే వాళ్ళు ఎలా వస్తారో మనకైతే స్పైగన్ అయితే ఏం లేదు గాయస్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవరో వచ్చినట్టు అనిపిస్తుంది నాకు ఎందుకో. మీరు మాత్రం మా ఛానల్కి లైక్, సబ్స్క్రైబ్, షేర్ మాత్రం చేయడం మర్చిపోతున్నారు గాయస్. ప్లీజ్ చూస్తున్నారు కావాలి. చాలా వీడియోస్ అయితే మాకు చూడటం అనేది జరుగుతుంది. మాకు మీరు చూడటం కాదు గాయస్ కావాల్సింది, మీరు చూడాలి. అంతే మేము వీడియోస్ చేస్తుంది. ఈ అమ్మాయి అది నేను ప్రార్థించుకున్నాను. నాతో మనకు నచ్చాను. అందరు లేపేసాం హెడ్స్. ఇద్దరు ఉంటే ఇద్దరికి హెడ్ పడింది గాయస్. ఇక్కడ చూసుకున్నట్టు నొప్పి అయితే చూసాము. సెకండ్ రౌండ్ అనేది మనం వచ్చేసాము. ఇక్కడ రౌండ్ కూడా అటు ఇటు తడబడతామేమో అనిపిస్తుంది నాకైతే. చూసుకున్నట్టయితే ప్రతిసారి ఏంట్రా మాకైతే కొద్దిగా ఫ్రెండ్స్ మీద కొద్దిగా ఇప్పుడు వాళ్ళు ఆడుతున్నారు కాబట్టి కొద్దిగా సపోర్ట్ అనేది చేస్తుంది మాకు. కొద్దిగా ఆ సపోర్ట్ ఇలాగే ఉండాలయ్యా మీ నుంచి మాకు. నాకు తెలిసి 100 మీద 100 ఛాన్స్ అనుకుంటే నేను ఇటు నుంచే వస్తారు వాళ్ళు. అదిగోండి చూసారా, డైరెక్ట్ రాకూడదు. ఇక్కడ మేమందరం కాపాడాలి దేనికి. డైరెక్ట్ రాకూడదు. ఈ మ్యాచ్లో అనేది 3 kills అనేది మనం కొట్టేసాము. ఇక్కడ 3 kills. నేను పదే వాళ్ళని పగ తీర్చుకుంటున్నాను. వాళ్ళు నా మీద ఎలా పగ తీర్చుకుంటారో ఊహించుకుంటున్నాను కొద్దిగా. ఇక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళ గేమ్ ప్లానింగ్ అంత గేమ్ బాగాలేదు చెప్పలేము. ఇలాగే ఆడుతున్నారు. గత మ్యాచ్ నుంచి చూసుకుంటే అందరూ కూడా లాస్ట్ మ్యాచ్లో అనేది కంబ్యాక్ అయితే ఇస్తున్నారు. నేను చూసి ఆడాలి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫోర్త్ రౌండ్ అనేది మనం వచ్చేసాము. ఇక్కడ నేను వచ్చిన తర్వాత గన్స్ చూస్తున్నాను. మొత్తానికి అయితే 5 kills అయితే టేబుల్ ఫస్ట్ నన్ను అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఎనిమిది 22% డ్యామేజ్ అయితే వచ్చేసింది. ఎనిమిది అయితే అటు వెళ్ళాడు. మనం ఇక్కడ ఉన్నామని వాళ్ళకైతే సిగ్నల్ మనమే ఇచ్చేసాము. వీళ్ళు ఎటు నుంచి వస్తారు, ఎలా వస్తారో మనం చూస్తున్నాం. ఎక్కడైతే చూసుకుంటున్నట్టయితే జోన్ కూడా వచ్చేస్తుంది. ఒప్పి షాట్ అయితే పడిపోయింది. ఇక్కడ పైన రివైవల్ ఏమైనా అవుతుందా? మనమైతే ఇప్పుడు గ్రానైట్ అనేది వేయడం జరుగుతుంది. గ్రానైట్
మనం డౌన్ చేసిన వ్యక్తి అనుకుంటుంది. 2 kills జరగడమైనది. అక్కడ మన వాడికి ఎవరో డ్యామేజ్ ఇస్తున్నారు. పూర్తి డ్యామేజ్ చేయడం అనేది జరుగుతుంది. అది మనకు పూర్తిగా అతి తారుమారు అయిపోయింది. లాస్ట్ పాయింట్లో వీడైతే మనకైతే హోప్గా షాట్స్ ఇస్తున్నాడు. ఒప్పే కాదు రా భాయ్. ఇతను మా ఫ్రెండే. ఇప్పుడు మాకు వాడికి గొడవలు జరిగాయని చెప్పి మేము గమ్ముకుంటున్నాము. కానీ అతనికి వచ్చింది కదా నాకైనప్పుడు మా దగ్గర ఉంది. మా ఎందుకని చెప్పి నేనైతే ఈయటం అనేది జరిగింది. ఏంట్రా అందరు నా వెనకాల వస్తున్నారు, నీ వెనకాల ఎవడు వచ్చారా అంటున్నారు. ఏంట్రా ఇల్లు ఓ మై గాడ్. Revive please. Thanks. Revive please. ఓ మై గాడ్. ఇక్కడ మీరు చూసినట్టయితే మాకైతే సిగ్నల్ అని పడటం అనేది జరిగింది. ఓ మై గాడ్. ఇంకా డిస్టెన్స్ లేదా? మా ఫ్రెండ్స్ అయితే చూసుకుంటాము నువ్వు కానిచ్చే పని కానీ అన్నారు. కానీ కూడా కానిచ్చాను. విక్టరీ బోలా. మనమైతే ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ అనేది మనమే వచ్చేసాము. టేబుల్ బ్లాక్లో ఫస్ట్ ఉన్నాం 7 kills అనేది. లాస్ట్ రౌండ్లో 2 kills ఉన్నాయి. మనకి అద్భుతంగా లైక్ చేయండి గాయస్. మీ నుంచి ఆస్తుంది ఒక్కటే లైక్, సబ్స్క్రైబ్ మొత్తం చేయండి ప్లీజ్ గాయస్.